అవునండి, దీని గురించి మన ప్రముఖ యాంకర్ రేష్మి గారు కామెంట్ చేయడం జరిగింది. అదేందో పాకిస్తాన్ వాళ్ళు గెలిస్తే ఇక్కడ కొంతమంది చాలా హర్షధ్వానాలు తెలియజేస్తారు. ఆయన ఎవరో చనిపోతే వీళ్ళెందుకు చేస్తున్నారు, వీళ్ళెందుకు బాధపడుతున్నారు. దీనికైనా చెప్పాలంటే మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవరైనా ఒకళ్ళు చచ్చిపోయి ఉంటారు, అక్కడ కొంతమంది ఏడుస్తుంటారు. ఎవరు ఏడుస్తారు? వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏడుస్తుంటారు. మరి ఆయన ఎక్కడో ఇరాన్లో అధ్యక్షుడు చనిపోతే హైదరాబాద్లో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, దాని గురించి ఒక పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే, ఇరాన్లో వాళ్ళకి పుట్టిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారా అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. ఇరాన్లో వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇరాన్లో ఉన్నారు కొంతమంది. అది ఎలాగా అంటే, దాదాపు 16వ శతాబ్దంలో కూడా ఇరాన్ నుంచి కొంతమంది గురువులు కూడా ఇప్పుడు ఏవైతే ఖమేనీ ఏం చెప్తున్నారో అధ్యక్షుడు వారు, వీళ్ళ ముత్తాతల టైంలో కూడా ఉత్తరప్రదేశ్ రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వచ్చి ఉత్తరప్రదేశ్లో కొంతకాలం ఉండి వారికే సంతానం పుట్టారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి భారతదేశ గొప్పతనం అంతా కూడా చూసి ఇక్కడ బ్రాహ్మణుల విధానంతో వాళ్ళు ఎంతో కూడా ప్రేరణ పొందారు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ యొక్క మత సిద్ధాంతాలన్నీ ఆ ఇండియాలో అమలు ఉండేవి. ఇవన్నీ కూడా చూసి వీటి ద్వారా కూడా రాజు కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి దీన్ని కూడా అక్కడ అమలు చేద్దామని చెప్పేసి ఇక్కడి నుంచి మరలా ఆయన ఇరాన్ వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూడా ఈ యొక్క మత గురువులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేయడం అనేది ప్రారంభమైంది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క షియా మత వర్గం చెందిన వాళ్ళు. షియా అనేటువంటిది ఒక వర్గం ఉంది ముస్లింలో ప్రధానంగా రెండు, షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్. సున్నీ ముస్లిమ్స్ కాకుండా షియా ముస్లిమ్స్ చెందినటువంటి వాళ్ళు ఇరాన్ వాళ్ళు. అదేవిధంగా హైదరాబాద్లో అనేక కట్టడాలు కట్టింది కూడా ఇరాన్ వాళ్ళే. ఈ మీరు చార్మినార్ అయితేనేమి, కులీ కుతుబ్ సమాధులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఇరాన్ నుంచి అక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇక్కడ కట్టారు. అలాగే ఇరాన్ ఛాయ్ అంటారు, మీరంతా గమనించి ఉంటారు. ఇరాన్ ఛాయ్ అంటారు కానీ ఇరాక్ ఛాయ్, సౌదీ అరేబియా ఛాయ్ అని అనరు. కారణం అదే. అందుకని ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది అక్కడున్న వాళ్ళకి పుట్టిన వాళ్ళే. అలాగే ఉత్తరప్రదేశ్కి వచ్చేవాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు పుట్టారు. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఆయన ఎవరో చచ్చిపోతే వీళ్ళకి నొప్పి పుట్టింది. ఇప్పుడు వీళ్ళకి నొప్పి పుట్టి వీళ్ళు ఏడుస్తున్నారు, వామ్మో వాయు అని. అందుకనే చెప్తున్నాము, ఇప్పుడు త్వరలో కూడా ఇరాన్లో ప్రజాస్వామ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఒక అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. మీరు ఆల్రెడీ హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఇట్లా మన దేశంలో మహారాష్ట్ర, అక్కడ అన్ని చోట వెళ్ళి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ ఇమీడియట్గా ఇరాన్ వెళ్ళిపోవాలి. ఇరాన్ వెళ్ళిపోయి ఇరాన్ ఎలక్షన్లో పోటీ చేయండి అని కూడా మేము పిలుపునిస్తున్నామండి.